రాత్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు అన్నాడు. నేను వైకుంఠానికి వెళ్తాను అన్నాడు. వైకుంఠంలో నేను పూజించే దేవుళ్ళు దేవతలు ఆరాధన చేస్తున్నారు, వనవాసం చేస్తున్నారు కదా అని అక్కడికి వెళ్తాను. వాడు అన్నాడు, అరే నువ్వు చచ్చిపోతే నరకడికి వెళ్తావు అన్నాడు. నా శరీరంలో రోమాలు లేచిపోయినాయి, నేను ఎందుకు నరకానికి వెళ్తాను అన్న. యేసుప్రభు ఒక్కడే నిజమైన దేవుడు రా అన్నాడు. యేసుప్రభు నిజమైన దేవుడు కాదురా అన్న. యేసుప్రభు తెల్లో దేవుడు రా, తెల్లో దేశానికి సంబంధించిన వాడురా, నా దేవుడు కాదురా అన్న. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అన్నట్టుగా చాలా వాదించుకుంటున్నాం. కొట్టుకోవడానికి రెడీ అయిపోయాం. క్రైస్తవులకు దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి కొట్టుకోవడానికి ఇష్టం లేక నా ఫ్రెండు, అరే ఈ బైబిల్ అంటారా, ఈ పరిశుద్ధ గ్రంథం అంటారా, ఈ బైబిల్ తీసుకొని చదువుతారని ఇచ్చాడు. అదే బైబిల్ ఏం చేసినట్టే చింపి పడేసి, బైబిల్ చింపి పడేసిన తర్వాత నెల రోజులు నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. భయంకరమైన రోగానికి గురైపోయిన 3 రోజులు హాస్టల్లో, 3 రోజులు హాస్పిటల్లో. డాక్టర్లకు నా రోగం అందట్లే, డాక్టర్లు నా రోగం తెలియట్లే. ఒకరోజు రాత్రికి ప్రహారీ గోడ దూకి వెళ్ళిపోతున్నాను. హాస్టల్ 18 ఎకరాల భూమి, ఇప్పటికి నేను చదువుకున్న గురుకుల పాఠశాల. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఎవరు తీసుకొని వెళ్తున్నారో తెలియదు, ఎక్కడ ఆగుతానో తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు. 8 గంటలకు బయలుదేరిన నేను కొండలు, కోనలు, వాగులు, వంకలన్నీ దాటి నా నీడ నాకు కనిపించినంత చీకట్లో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆత్మ నాతో మాట్లాడుతుంది, ఎందుకు బ్రతుకుతావు, చచ్చిపో. బ్రతికేం చేస్తావు, చచ్చిపో. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ఒక ఆత్మ మాట్లాడుతుంటే ఆత్మలో పడిపోయి ఎలాగైనా సూసైడ్ చేసుకోవాలి, బావిలో దూకాలి, చెరువులో దూకాలన్న ఆలోచనతో నేను ఆలోచిస్తుండగా నా హృదయంలోనికి, నా గుండెలోనికి 3 ప్రశ్నలు వచ్చాయి. నేను పూజించే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళా, లేదా నిజమైన దేవుడు అనేవాడు ఉన్నాడా? నిజమైన దేవుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఉంటే ఈ రాత్రి నేను చనిపోకముందే నాతో మాట్లాడాలి. ఏ దేవుడైతే నాతో మాట్లాడతాడో ఆ దేవుడే నిజమైన దేవుడుగా నమ్ముతానని 3 ప్రశ్నలు వచ్చిన తర్వాత చనిపోవాలని ఆలోచన లేదు, తిరిగి హాస్టల్కు చేరుకున్నాను. మధ్యరాత్రి 12:30 గంటల సమయం అవుతుంది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా 40 మంది ఒకే డార్మెంట్లో పడుకున్నారు. నేను కూడా వెళ్ళిపోయి పడుకున్నా, నిద్ర రావట్లే. కారణం ఏమిటంటే లైట్లు వెలుగుతున్నాయి, తలుపులు వేయలేదు, కిటికీలు వేయలేదు, డోర్స్ వేయలేదు. నేను డోర్స్, విండోస్ అన్ని వేసి లైట్ ఆఫ్ చేసిన. ఎలాగుంటే చెప్పండి ఒకసారి, చీకటి. ఆ చీకట్లో వెళ్ళకిల పడుకున్నానండి. పడుకున్నటువంటి కొద్ది టైంలోనే ఇంకా నేను కళ్ళు కూడా వెళ్ళి ఆ గదిలోనికి కొంచెం లైట్ వచ్చింది. ఆ కొంచెం వచ్చిన లైట్ కొంచెం గదంతా కూడా దగ మెరిసిపోతుంది. ఆ లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ లైట్ని చూడడానికి ఇష్టం లేక లైట్ని చూసి భయపడి ఈ 2 కారణాల చేత నా దుప్పటి తీసుకుని నా కళ్ళ నుంచి అరికాల వరకు నిండుగా కప్పేసుకున్నాను. అప్పటి వరకు గదంతా వెలిగిపోతున్న లైటు మన మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం టైంలో సూర్యుని వైపు చూస్తే సూర్యకిరణాలు ఎలాగైతే కంటి మీద ఫోకస్ రూపంలో పడతాయో ఆ దుప్పట్లో నుంచి డైరెక్ట్గా కిరణాల రూపంలో పడుతున్నాయి. నాకు అర్థం కావట్లే ఏం జరుగుతుందో. ఒకవేళ ఎక్కడికైనా పారిపోదాం, వెళ్ళిపోదామంటే మిడ్నైట్, 1 గంట టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళడానికి ధైర్యం చాలక అక్కడే ఉండిపోయిన ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, కాలు చేతులు వణికిపోతున్నాయి, గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది. దేవుని పిల్లలారా, ఏం చేయాలి అర్థం కాక అల్లాడిపోతున్నటువంటి ఆ టైంలో ఏమైందంటే నా కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఎప్పుడైతే నా కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయో, దేవా నన్ను క్షమించు అన్న. అప్పటి వరకు క్షమాపణ అయితే తెలియదండి. అప్పుడు 10th క్లాస్లో కూడా పెద్ద 18 కాదు కొట్టేనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా కోపం. 500 మంది స్టూడెంట్లు ఎవరైనా గొడవపడుతున్నారంటే నేనే భయంకరంగా కొట్టడానికి ముందుకు వెళ్ళేవాడు. దేవా క్షమించన్న వెంటనే దేవుడు ఒక LED టీవీ నా ముందు పెట్టేశాడు. ఆ రోజుల్లో, ఈ రోజులు వచ్చే LED ఆ రోజే దేవుడు నాకు పెట్టేశాడు. పెట్టి నేను చేసిన ప్రతి పాపాన్ని దేవుడు అందులో చూపిస్తున్నాడు. ఒక్కొక్క పాపం ఒప్పుకొని చిన్న పిల్లాడిలాగా నేను ఏడుస్తుండగా సడన్గా ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. 2 చేతులు చాచున్నాయి. 2 చేతుల నుంచి రక్తం కారిపోతుంది, తల నుంచి అంత రక్తం కారిపోతుంది, శరీరం అంతా కూడా రక్తం కారిపోతుంది. ఆ వ్యక్తిని చూసి అడుగుతున్నా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎవరు కొట్టారు, ఏంటి దెబ్బలు, ఏంటి గాయాలు, ఏంటి రక్తము అంటే ఆ చేతుల నుంచి తల నుంచి
ఆ రక్తం కారుతున్న వ్యక్తి ఒక్క మాట కూడా నాతో మాట్లాడతలే. ఎందుకయ్యా, ఎవరో అసలు నువ్వు ఏం మాట్లాడతలేవు, ఎందుకు వచ్చావు అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, చేతులు రక్తం కారిపోతూనే ఉంది, తల నుంచి రక్తం అంతా కారుతుంది, శరీరం అంతా కూడా రక్తం కారుతుంది. ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, ఎవరు నిజమైన దేవుడు అంటుంటే నాతో మాట్లాడాలన్నావు కదా, ఆయనే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును, నీ పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవుడును నేనే అని దేవుడు సాక్షాత్తుగా నాకు ప్రత్యక్షమై మాట్లాడాడు. హల్లెలూయా.